మనం గత కొద్ది రోజులుగా విద్యార్థులకు అందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని చక్కటి అంశాల గురించి జ్యోతిష్ శాస్త్రానికి అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా కొంతవరకు చర్చించుకునే ప్రయత్నం చేశామంటే జీవితాంతం అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనం వాస్తు మరియు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎటువంటి పరిహారాలు పాటిస్తే విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులో మంచి ఉత్తీర్ణతను సాధించగలుగుతారు అన్న పరిహారాలు అంటే సాధారణ పరిహారం చెప్పవచ్చు. ఇవి అందరికీ కూడా ఉపయోగపడతాయి. వాస్తుశాస్త్ర రీత్యా మనం ఒకసారి ఈ విద్యార్థి యొక్క జీవితానికి అనుసంధానం చేసి పరిశీలన చేస్తే ప్రధానంగా విద్యార్థి చదువుకునేటప్పుడు తూర్పు దిశకు కానీ ఉత్తర దిశకు కానీ లేదా ఈశాన్య దిశ వైపు కానీ తిరిగి కూర్చొని చదువుకోవడం చాలా మంచిది. ప్రధానంగా తూర్పు ఉత్తర దిశలు అందరి విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా చదువుకునేటప్పుడు ఆ విద్యార్థి ఏంటంటే సాధ్యమైనంత వరకు వెనక వైపు ఏంటంటే ఒక సాలిడ్గా స్ట్రాంగ్గా ఉండమంటాం కదా, ఆ విధంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలంటే గోడను ఆనుకొని కూర్చొని చదువుకోవడం కానీ, లేకపోతే అతను కూర్చునేటువంటి చైర్ ఏదైతే ఉంటుందో కుర్చీ కదా, ఆ కుర్చీ కూడా బాగా ఎత్తుగా ఉండేలాగా వెనకాల బ్యాక్ సపోర్ట్ అనాలి. అందరికీ అర్థం అవ్వాలంటే ఆ బ్యాక్ సపోర్ట్ బాగా స్ట్రాంగ్గా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఆ విద్యార్థి ముందు భాగం అంటే చదువుకుని ఆ తల పైకెత్తి చూసినప్పుడు ఏదైతే ముందు భాగం ఉంటుంది కదా, అది ఎంత ఎక్కువగా ఖాళీగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. విద్యార్థుల యొక్క చదువుకునే స్థలం లేదా స్టడీ రూమ్, స్టడీ టేబుల్ అంటాం కదా, ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. చాలామంది విద్యార్థులను మనం పరిశీలన చేసినప్పుడు ఏం చేస్తుంటారంటే ఆ పుస్తకాలు ఏది అవసరమో అది తీసుకోవడం, ఆ తర్వాత ఆ పుస్తకాలను అక్కడ విసిరి పడేయడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. పుస్తకం అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి మనం ఒక పుస్తకం తీసుకుని ఒక సబ్జెక్ట్ చదువుకున్నాం, ప్రిపరేషన్ అయింది, ఇంకొక సబ్జెక్ట్ లేక మనం వెళ్ళాలి అని చెప్పుకున్నప్పుడు ఈ పుస్తకాన్ని ఆ స్థానం ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా మనకు ఆ పుస్తకం అవసరం అని చెప్పినప్పుడు మనం ఎక్కువసేపు ఆ పుస్తకాల ర్యాక్ దగ్గరికి వెళ్ళి వెతకూడదు. ఆటోమేటిక్గా మన హ్యాండ్ అక్కడికి వెళ్ళేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విద్యార్థులు ఈ మధ్య కాలంలో సమయం లేదు అని చెప్పేసి ఒక చిన్న సాకు మనకు అడ్డుగా చూపించి వారి పుస్తకాలు ఎక్కడంటే ఎక్కడ పెట్టేస్తుంటారు. ఆ తర్వాత ఆ పుస్తకం కావాలంటే గంటల తరబడి వారు వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఏ ర్యాక్స్ అయితే ఉన్నాయో ఆ చిన్న ఒక స్టిక్కర్ లాంటిది ఏర్పాటు చేసుకుని, అంటే ఉదాహరణ చెప్పంటే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఆ సూపర్ మార్కెట్లో చూడండి మనకంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఒద్దిగ్గా అమరిగ్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు కూడా మనకు డిటర్జెంట్ సోపు, ఒక టాయిలెట్ సోపు కావాలనుకోండి, అదే ప్రదేశానికి మనం వెళ్ళగలుగుతాం. అంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి, ఒకే స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా విద్యార్థి యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది విద్యార్థులు చదువుకునేటప్పుడు వాళ్ళు బెడ్ మీద కూర్చొని చదువుకుంటుంటారు. ఇది ఏమాత్రం కూడా శాస్త్రం అంగీకరించే విషయం కాదు. ఎందుకంటే మన మనసు ఏమవుతుందంటే క్రమేపీ ఒక వస్తువును చూస్తుంటే లేదా చుట్టుపక్కల పరిసరాల వల్ల ప్రభావితం చెందుతుందని చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే బెడ్ అనగానే మనకు గుర్తొచ్చేది నిద్ర. కాబట్టి ఒక విద్యార్థి బెడ్ మీద కూర్చొని అనువుగా ఉందని చెప్పి చదువుకోవడం మొదలుపెట్టాడు అనుకుందాం, ఒక అరగంటకో పావు గంటకు ఏమవుతుందంటే అతని మనసు బెడ్ మీద కూర్చున్నాము ఇక నిద్రపోవాలని చెప్పేసి లోపల అంటాం కదా, లోపల అతనికి అలా ఆలోచన కలుగుతాయి. ఆ తర్వాత అతను చదువుని ఏకాగ్రతగా చదవలేడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా బెడ్ మీద కూర్చొని చదివే అలవాటు మానిపించాలి. స్టడీ రూమ్ ఉన్నవారు స్టడీ రూమ్లోకి వెళ్ళి చదువుకోవాలి, పడుకునేటప్పుడు బెడ్రూమ్లోకి రావాలి. లేదా అలా కాదండి మాకు చిన్న ఇల్లు ఉంది అన్నీ ఒకే చోట ఉంటాయని చెప్పి అనుకున్నప్పుడు బెడ్ మీద కూర్చోకుండా బెడ్కు కొంచెం దూరంగా కూర్చుని ఏర్పాటు మనం చేసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే చదువు మీద ఏకాగ్రత చక్కగలుగుతుంది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.